జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడుతూ ఉన్నారు. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. ఈ రాష్ట్ర ప్రజలకి జూపూడి ప్రభాకరరావుగా, రాజశేఖర రెడ్డి గారి మనిషిగా, రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలకి సాక్షిగా ఐ వుడ్ లైక్ టు రివీల్ సర్టన్ ఫ్యాక్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఎలా అన్నారు? మీరు ప్రూవ్ చేయగలరా? మీ దగ్గర ఆధారం ఏమి ఉండదు, అనేస్తారు అంతే. అతను జగన్మోహన్ రెడ్డి కొడతాడట. జగన్మోహన్ రెడ్డి గారు కొడతారో తిడతారో, అన్నా అని ప్రేమిస్తారో, ప్రేమగా మాట్లాడతారో, రండి ఒక్కసారి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారితో 10 నిమిషాలు మాట్లాడి కూర్చొని వెళ్ళిపోండి. మీరు తర్వాత మీ మనసు మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానం మారకపోతే నన్ను అడగండి. సచ్ ఎ లవ్లీ పర్సన్. ఆయన మనస్తత్వం వెన్నలాంటిది. ఈరోజు కూడా నేను అతిశయోక్తి కోసం కాదు, లేకపోతే నేనేదో మార్కులు కొట్టేయడం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తిని అన్నా అన్నా అని మాత్రమే సంబోధిస్తాడు. మీలాగా ఏమండి, ఏమై ఇట్రా, ఇది కాదు. ఈ ఫ్యూడల్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కొంతమందిలాగా. ఈజ్ ఎ లవ్లీ మ్యాన్. కానీ ఆయన్ని వ్యక్తిత్వ హననం చేయటం మాత్రం మీరు నేర్చుకున్నారు. ప్రజలు ఏమి అడుగుతూ ఉన్నారు ఈరోజు? మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఎక్కడుంది? మీరు ఇచ్చినటువంటి ఇస్తానన్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్కడికి వెళ్ళాయి? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఇదిగో విపరీతంగా ధరలు పెంచేసి మీ ఇష్టం వచ్చినట్టు వెల్ఫేర్ యాక్టివిటీస్ 1,00,000 ఇవ్వాల్సిన చోట 10,000 ఇచ్చేసామని చెప్పే అన్ని అబద్ధాలు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల కోరట. కమాన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో ఎక్కడ అబద్ధాలు చెప్పారో ప్రూవ్ చేయండి. ఇందాక ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు, అచ్చెన్నాయుడు గారు. డ్యూ రెస్పెక్ట్ అని అచ్చెన్నాయుడు గారు ఎక్కడో టిఫిన్ చేస్తూ గట్టి చట్నీ వేయలేదని, ముందు గట్టి చట్నీ అయ్యా. ఆ పక్కన అతను, సార్ పార్టీలో నేను చాలా నష్టపోయాను అని అంటే, పార్టీ లేదు బొక్క లేదు, నేను కూడా నష్టపోయాను అనలేదా? మీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అతను మూర్ఖుడని, అతను సైకోవాడని, అతను ఎవరి మాట వినడని, అతను పరిపాలన చేత కాదని? కమాన్, షో వన్ మిస్టేక్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రీజన్. ప్రజలకి ఏం చెప్పాడో అది 99% చేస్తూ వెళ్ళాడు. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రణాళికలు మొత్తం తీసుకురండి, మేనిఫెస్టోలు తీసుకురండి, ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్ పరిపాలించినటువంటి ఆ సమయంలో ఎక్కడైనా ఉందా? చెప్పండి మీరు. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడని, పరిపాలన చేతకాలేదని ఒకసారి చెప్పండి. అరే, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అట. నిన్న ఆయన తట్టుకోలేక, ఎందుకు చెప్తున్నారు ఈ విధంగాని, 2009లో నాన్నను కోల్పోతే, అంతకన్నా ముందు తాతను కోల్పోతే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి నాన్నని చంపేస్తే, ముఖ్యమంత్రిగా వాళ్ళ పాపన వాళ్ళ పోతారు, వదిలేయండి అన్నాడు. మోస్ట్ సెక్యులర్ లీడర్ ఇన్ ద స్టేట్ ఆర్ కంట్రీ. He has been opened his heart, expanded his heart. That is రాజశేఖర రెడ్డి గారు. పరిపాలనలో హృదయాన్ని పరిచి ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఏంటో, ప్రేమ ఏంటో, నవ్వేంటో చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీకు నవ్వటం వచ్చా? ఈ మధ్య నేర్చుకుంటున్నట్టున్నారు పిల్లోడు ఆలు నేర్చుకున్నట్టు. నౌ near about 78 years or 76 years, senior most politician trying to laughing now. ఇప్పుడు నవ్వుతున్నారు. కోపం అనే నరం తెగిపోయింది అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. మాది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం మాత్రమే పరిపాలన చెప్పాడు రాజకీయాలంటే. రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తూ పోయారు. రాజశేఖర రెడ్డి గారు పంచిన ప్రేమ ఎలాంటిదంటే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఏదో జరిగిందన్న తర్వాత రాష్ట్రం, కంబైన్డ్ రాష్ట్రం, ప్రపంచం మొత్తం బోరున ఆకాశానికి కుండ చిల్లిపడ్డట్టుగా, వర్షం కురిసినట్టుగా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏడుస్తూనే ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు వారాల తరబడి అన్నం కూడా వండుకోకుండా. అది రాజశేఖర రెడ్డి గారి లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ ది స్టేట్
అండ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది గొడ్డల పార్టీ ప్రూవ్ చేయండి.